ఉదయనిధి స్టాలిన్ విడుదలయ్యారు. అరెస్టు తర్వాత ఆయన జైలుకు పోతాడు అని చాలామంది రాశారు, చెప్పారు. కానీ అవేవి కావు. మేం ఒకటే, మేం బరంపురం అనేలాగా. సో ఇక్కడ ఎవరో ఒకరు హెల్ప్ చేయింది ఆయన బయటకు వస్తాడా? ఎవరు హెల్ప్ చేస్తారు? అధికారంలో ఉన్న వాళ్ళే. అరెస్టు చేయడము రాజకీయం కోసమే, విడుదలవ్వడము రాజకీయం కోసమే. మొత్తంగా రాజకీయ నాయకులు ఏది చేసినా రాజకీయం కోసమే. ఈ ఉదయనిధి స్టాలిన్ని నిజంగా అరెస్టు చేయాలి అనుకుంటే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలన్నప్పుడే లోపలేసేయాలి. దాన్ని కూడా సుప్రీంకోర్టు మాతృహృదయంతో మొట్టికాయలు వేసి జస్ట్ వదిలేసింది. మరి త్రిష కేసు విషయంలో అంత సీరియస్గా రియాక్ట్ అవుతాయా హైకోర్టులు? అయితే ఇక్కడ అరెస్టు తర్వాత ఆయన్ని తంజావూరుకి తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది బెయిల్ కోసం. బెయిల్లో భాగంగా ఇక్కడ విచారణలు జరిగినప్పుడు కోర్టు ఏం రెస్పాండ్ అయింది అంటే, ఈ ఉదయనిధిని జ్యుడిషియల్ రిమాండ్కి తీసుకోవాలనే ఉద్దేశం పోలీసులు లేదు. వాళ్ళు ఏదో జస్ట్ విచారించి వదిలేస్తారట, జస్ట్ కోఆపరేట్ చేయండి అని అన్నారట. ఎంత పెద్ద టైం వేస్ట్ వ్యవహారం ఇది. ఈ విషయం ఉదయనిధికి తెలుసు. కానీ అక్కడ అరెస్ట్ చేస్తున్నట్లుగా ఒక రభస జరగాలి, పోలీసు వ్యాన్ ఎక్కేటప్పుడు ఇట్లా పిడికిలు బిగించాలా, ఇలా నవ్వుతూ ఒక అందరినీ హాయ్ బాయ్ చెప్పాలా. అప్పుడు మన అన్న ఎవడి కోసం పోయిండు ఆయన జైలుకి? ప్రజల కోసం పోయిండా? కాదు కదా. ఒక ఆడపిల్ల మీద అసభ్యకరంగా మాట్లాడి పోయిండు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి చెంచాలు ఏం చేస్తారట, ఉదయనిధి అన్న మీకోసం మేము ఉన్నాం అన్న, నువ్వు లోపలికి వెళ్ళినా కూడా మేము రాస్తాం నీకు వెన్న అన్నట్లుగా ఉంటారనమాట. ఇది ఒక రకమైన బానిసత్వ పోకడ. మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, విజయ్ ఇతన్ని అరెస్ట్ చేయించాడా, పోలీసులు ఒక పద్ధతి ప్రకారం ఇతన్ని అదుపులోకి తీసుకున్నారా, ఏది చేసినా కూడా ఎవరి రాజకీయ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. అందులో భాగంగా తాజాగా ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అయితే విడుదలైపోయాడు. జరగాల్సిన డ్రామా అంతా అయిపోయింది. దుమారం అంతా మొత్తం తమిళనాడే కాకుండా యావత్ దేశంలో కూడా దీని మీద మాట్లాడుకోవడం జరిగింది. బికాజ్ త్రిష అంటే సెలబ్రిటీ కాబట్టి, నటి కాబట్టి మాట్లాడేసుకుంటారు. కానీ ఇక్కడ ఉదయనిధి నిజంగా అరెస్ట్ కావాలి అంటే దేంట్లో అరెస్ట్ కావాలి? సనాతన ధర్మం మీద చేసిన అనుచితమైన కామెంట్స్ గాను అరెస్ట్ కావాలి. అది జరిగిన రోజు మనం నిజంగా దాన్ని స్వాగతించవచ్చు.